జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజరుద్దీన్ కు హోం మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. అజరుద్దీన్ ను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్సీగా తీసుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది కదా, ఎల్లుండి ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ నవీన్. ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తూ ఉంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు హోంశాఖ అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ శాఖను ఇచ్చే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తానని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆయనను ఎమ్మెల్సీగా డిక్లేర్ చేస్తూ ఎమ్మెల్సీగా ఆయనను నామినేట్ చేస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీసుకుంటూ క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాన్ని గవర్నర్కు సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముస్లింలు ఇప్పటి వరకు ముస్లింలు క్యాబినెట్లో లేరు. క్యాబినెట్లో ముస్లింలు తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి చేస్తూ ఉంది. ఇప్పుడు అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ముందుగా మంత్రివర్గంలోకి ఆయనను తీసుకొని ఉన్నారు. దాని తర్వాత 6 నెలల వరకు సమయం ఉంటుంది కాబట్టి 6 నెలల లోపు వీళ్ళు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ని అజారుద్దీన్ని నామినేట్ చేశారు. ఇవి కన్ఫర్మ్ అయిపోతే, ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినా 6 నెలల వరకు వేరే ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాంట్లోనైనా అజారుద్దీన్ను ప్లేస్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే చాలా రోజుల నుంచి మైనారిటీని మంత్రివర్గంలోకి తీసుకోవట్లేదు అనే ఒక విమర్శ ఉంది. ఆ విమర్శకు కాంగ్రెస్ పార్టీ ఇకపై ఒక చెక్ పెట్టినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓట్లు చాలా ఉన్నాయి. ఈ మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేసుకోవడానికి ఇది ఒక కీలక పరిణామంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అజారుద్దీన్ కూడా నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నందుకు ఆయన ధన్యవాదాలు కూడా చెప్పాడు. రేపు ఎల్లుండి ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక గవర్నర్ అయిన మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే మరొక 2 పదవులు ఖాళీగా ఉంటాయి. ఆ 2 మంత్రులను తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గాన్ని కూడా షఫుల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొన్న గుజరాత్లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రివర్గాన్ని పూర్తిగా వాళ్ళతోని రాజీనామా చేయించి కొత్త వాళ్ళతోని ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణలో కూడా అలాంటి ప్రయోగం ఏమైనా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల వరుసగా మంత్రుల మధ్యలో వివాదాలు, దాంతోపాటు ఒక మంత్రిపై మరొక మంత్రి ఆరోపణలు చేసుకోవడం, ఇట్లాంటి టెండెన్సీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా గుజరాత్ లాంటి ప్రయోగం చేస్తే బాగుంటుంది అనే ఒక చర్చనైతే జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక ఉత్కంఠ వీడే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎల్లుండి ఉదయం 11 గంటలకు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేయగానే ఆయనకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ కాకుండా హోంశాఖ అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ శాఖను ఆయనకు ఇచ్చే అవకాశం ఉంది. ఆయనను గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి క్యాబినెట్లో చర్చించి గవర్నర్కు 2 పేర్లను సిఫారసు కూడా చేసింది. గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందా? మంత్రిగా ఇంకా ఖాళీ ఉన్న నేపథ్యంలో ఆ రకంగా ఏమైనా ఆలోచిస్తారనుకోవచ్చా? ప్రస్తుతం 3 మంత్రివర్గ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రస్తుతం అయితే 1 మాత్రమే ఫిలప్ చేసే అవకాశం ఉంది. అజారుద్దీన్ ప్రస్తుతం మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక విమర్శ ఉంది. మైనార్టీ మంత్రిగా లేకుండా క్యాబినెట్ను రన్ చేయడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, ఒక సెక్యులర్ క్యాబినెట్లో సెక్యులర్ పార్టీగా చెప్పుకున్నటువంటి క్యాబినెట్లో ఒక ముస్లిం లేకపోవడం అది లోటుగా ఉంది. వెంటనే భర్తీ చేయమని హైకమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలకు సూచిస్తూ ఉంది. దీంట్లో భాగంగా అజారుద్దీన్ను మొదటిగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. మరొక 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా ఒక 1-2 నెలల లోపనే వాటిని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అవకాశం రాని సామాజిక వర్గాలను, అదేవిధంగా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అయితే విస్తరణలో భాగంగానే షఫుల్ కూడా జరిగే అవకాశం ఉంది. ఉన్నటువంటి మంత్రివర్గాల్లో ఒకరిద్దరిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.